పస్కా పండుగ సమయం దగ్గరపడినప్పుడు యేసు తన శిష్యులతో కలిసి చివరి భోజనం చేశాడు. అదే ద లాస్ట్ సప్పర్ ఆఫ్ జీసస్. ఆ సమయంలో ఆయన రొట్టెని విరిచి ద్రాక్షారసాన్ని పంచుతూ తన త్యాగాన్ని సూచించాడు. మనం ఈ సంఘటనను లూకా 22:19లో చూడొచ్చు. ఆ తరువాత యేసు గెత్సేమనే తోటకు వెళ్లి ప్రార్థించాడు. అక్కడ యూదా 30 వెండి నాణేల కోసం ఒక ముద్దు పెట్టి యేసును యూదుల అధికారులకు అప్పగించాడు. అప్పుడు వారు యేసును పట్టుకుని ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి మరణశిక్షకు అప్పగించారు. తర్వాత ఆయనను పిలాతు ఎదుట నిలబెట్టారు. పిలాతు ఆ సమయంలో రోమా ప్రభుత్వానికి చెందిన యూదయ ప్రాంతాధికారి. అతను యేసులో ఏ తప్పూ కనిపెట్టలేదు. అయినా ప్రజల ఒత్తిడితో ఆయన చేతులు కడుక్కొని యేసును సిలువ వేయమని అప్పగించాడు. ఆయనను కొరడాలతో కొట్టి ముళ్ల కిరీటం పెట్టి అవమానించారు. తర్వాత తన సిలువను తానే మోసుకుంటూ గోల్గోదా అనే స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆయనను సిలువ వేయించారు. సిలువపై ఉండగా కూడా యేసు, తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏమీ చేస్తున్నారో వారికి తెలీదు. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు చీకటి కమ్ముకుంది. ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు? చివరగా ఆయన ఇది పూర్తయింది అని చెప్పి ప్రాణాలు విడిచాడు. ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుంచి కింద వరకు చీలిపోయింది. మన పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించి మనకు రక్షణ మార్గం చూపించిన రోజు అదే గుడ్ ఫ్రైడే.